అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానికానికి పేరు పేరున జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రపంచనాన్ని రూపకల్పన చేసినటువంటి ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ మరొకసారి పాదాభివందనాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి, మొదటి ఓటుని గాజు గ్లాస్ గుర్తు మీద వేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓటుకి 3,000 ఇచ్చుండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకి 2,000 ఇచ్చుండొచ్చు, కానీ జనసేన పార్టీ ఓటు వేయాలని చెప్పి ఒక్కొక్క ఓటరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు నెల్లూరుకు వచ్చి ఓటు వేసిపోయారు. వాళ్ళకి ప్రత్యేకంగా వారికి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు గత 2014 ఎలక్షన్లతో పోల్చుకుంటే 2019 ఎలక్షన్స్ 58% జరిగితే 2014లో ఈరోజు 65.4% ఎలక్షన్స్ పోలైంది. మొత్తం నెల్లూరు నగర నియోజకవర్గ ఓట్లు 2,38,720 ఓట్లుంటే దాంట్లో దాదాపుగా 1,56,122 ఓట్లు పోలయ్యాయి. అంటే ఈరోజు జనసేన పార్టీ స్టార్ట్ అయ్యే ఓటింగ్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ అనుకోవచ్చు తెలుగుదేశం 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, జనసేన ఏ విధంగా 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి. ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అనేక సమీకరణాలు. ఇటు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ యొక్క సహాయ సహకారాలతో, మెగా కుటుంబ అభిమానుల యొక్క సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చినటువంటి ఓట్ల యొక్క సహాయ సహకారాలతో, ప్రత్యేకంగా మహిళా మనుల యొక్క సహాయ సహకారంతో, ప్రత్యేకంగా మొదటి ఓటుని మేము గాజు గ్లాస్కి వేయాలని చెప్పి ఒక ప్రపంచనాన్ని క్రియేట్ చేసి ఈరోజు దేశంలోనే పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్కి ఓటేసినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు, ఇలా అనేక సమీకరణాల్లో భాగంగా 20,000తో జనసేన పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు, అదేవిధంగా నోటాకి ఓటేసిన వాళ్ళు మొత్తం 10,000 ఓట్లు అలా వెళ్తున్నాయి. అంటే ఈరోజు 1,56,122 ఓట్లలో దాదాపుగా 20,000 జనసేన, 20,000 టీడీపీ, 20,000 వైసీపీ, 10,000 కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు నోటా కలిపి 70,000 ఓట్లు పోతున్నాయి. ఇక మిగతాగా నగరంలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది డబ్బుకి ప్రభావితం చెందుతారు. ఆ డబ్బు ప్రభావితం చెందేటటువంటి ఓట్లు 10,000 ఓట్లు. ఈ 10,000 ఓట్లు మనం జనసేన తరపున ₹1 కూడా ఓటర్కి ఇవ్వలేదు కాబట్టి, నిజాయితీగా ప్రజల కోసం పోరాడడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి, నిజాయితీగా ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించడానికి పోరాడుతున్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో, జనసేన పార్టీ సిద్ధాంతాలతో ప్రజలతో మమేకమై ముందుకెళ్తున్నాం కాబట్టి, డబ్బుకి వ్యతిరేక సిద్ధాంతం జనసేనది కాబట్టి, ఓటుకి నోటు సిద్ధాంతం జనసేనది వ్యతిరేకం కాబట్టి, ఏ ఒక్క ఓటర్ మహాశైలికి కూడా మనం డబ్బులు ఇవ్వలేదు. ప్రజలు కూడా బాగా ఆశీర్వదించారు జనసేన పార్టీని. కాబట్టి డబ్బు ప్రభావిత ఓట్లు 10,000 ఓట్లు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే ఇందాక చెప్పినట్లుగా 70,000, ఇప్పుడు చెప్పినట్లుగా 10,000 కలిపితే 80,000 ఓట్లు ఉన్నాయి. ఇక మిగతా 76,122 ఓట్లు, అంటే దాదాపుగా 76,000 ఓట్లు వీళ్ళని న్యూట్రల్ ఓటర్స్ అంటారు. ఈ న్యూట్రల్ ఓటర్స్ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇలా వారు మాట్లాడేటటువంటి మాటల యొక్క అభిమతాన్ని ఆలోచించి ఓట్లేసే వాళ్ళు ఒక కేటగిరీలో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, నారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఇలా వారి యొక్క అభిమతాన్ని చూసి పడేటటువంటి ఓట్లు. ఇలా కాకుండా అనేక సమీకరణాల్లో న్యూట్రల్ ఓటర్సు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలా, ఒకసారి ఎమ్మెల్యేగా చూసిన వ్యక్తిని అవకాశం ఇవ్వాలా, ఒకసారి మంత్రిగా చూసిన వ్యక్తిని అవకాశం ఇవ్వాలా, ఇలా అనేక పరిణామాల్లో ఈ న్యూట్రల్ ఓటర్స్ యొక్క నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఈ న్యూట్రల్ ఓటర్స్ నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఎంతమంది నిలబడినా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో 12 మంది పోటీ చేస్తున్నారు. ఈ 12 మందిలో గెలిచే అభ్యర్థి ఒక్కరే కాబట్టి ఆ న్యూట్రల్ ఓటర్స్ యొక్క నిర్ణయం మేరకే ఆ యొక్క వ్యక్తి విజయం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక ప్రపంచనాన్ని రూపకల్పన చేసింది జనసేన పార్టీ. ఈరోజు
వందల కోట్ల ఖర్చు పెట్టినటువంటి తెలుగుదేశం అభ్యర్థి నారాయణ సైతం వెన్నులో భయం. దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారి వెన్నులో భయం. ఇలా ఈ యొక్క భయాన్ని ఒక ప్రజల యొక్క బలంతో, ప్రజల యొక్క ఓటుతో జనసేన వెనకాల నిలబడి మీ అందరి ఓటు వేయటం అనేది మనం అనుకున్నంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిగా ఈరోజు నన్ను బరిలో నింపాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా నేను అటువంటి అసామాన్యులతో ఈరోజు బరిలో నిలవటం అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ధైర్యం, కేవలం నాకు నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానికి ఇచ్చినటువంటి ధైర్యం, కేవలం నెల్లూరు నగర నియోజకవర్గ ఆడపడుచులు ఇచ్చినటువంటి ధైర్యం, కేవలం నెల్లూరు నగర నియోజకవర్గ యువకులు ఇచ్చినటువంటి ధైర్యం, కేవలం నెల్లూరు నగర నియోజకవర్గ కర్షకులు కార్మికులు ఇచ్చినటువంటి ధైర్యం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ముందరు తీసుకుపోతున్నాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసి గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్య చిహ్నం పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాలతో కులాలని ఐక్యం చేసుకోవటం, మతాలని ఐక్యం చేసుకోవటం, ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఏం చేస్తుంది జనసేన పార్టీ అని చెప్పి వాళ్ళకి తెలియజేయడం. కాబట్టి ఈరోజు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో దాదాపుగా 212 బూతులు ఉంటే 212 బూతులు మేము తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లేస్తుంటే వారి మొహంలో చిరునవ్వు చూశాను. వారి మొహంలో జనసేన పార్టీ గాజు గ్లాసుకి ఆదరణ చూశాను. బూత్లో ప్రచారం చేయలేం కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ నవ్వు యొక్క ఆశీర్వాదాన్ని అందుకుంటూ బూతులన్నీ తిరుగుతూ ఉంటే నిన్న పొద్దున్నుంచి రాత్రి వరకు అన్నం తినకపోయినా శరీరంలో నీరసం లేదు, ధైర్యం మాత్రం తగ్గలేదు. ఖచ్చితంగా వారి యొక్క చిరునవ్వుతోనే ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖచ్చితంగా ముందుంటుంది. కేవలం ప్రజల యొక్క అభిమతంతో, కేవలం ప్రజల యొక్క అభిమానంతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రత్యేకంగా ఓటర్ మహాశైని యొక్క ఓటుతో. కాబట్టి ఈరోజు కొత్త మార్పుని 175 నియోజకవర్గాల్లో నెల్లూరు నగర నియోజకవర్గం కోరుకుంటుంది. ఆ నెల్లూరు నగర నియోజకవర్గం యొక్క ప్రజానికం యొక్క కోరిక, అభిమతం ఖచ్చితంగా జనసేన రూపంలో ముందరకు వస్తుంది. ప్రజల పక్షాన, ప్రజల కోసం నిలబడడానికి నేను ఏదైతే ఎలక్షన్స్ ముందర చెప్పానో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అదే చెప్తున్నాను. ప్రజల కోసం నిలబడడానికి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానికం కోసం ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఆత్మ సంకల్ప సాక్షి చెప్తున్నాను. ఖచ్చితంగా మీకోసం ఉంటాను, మీకోసం బతుకుతాను, మీకోసం చనిపోతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని, ఒక ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు నాకు ఆ ఎలిజిబిలిటీని ఇచ్చి ఇతను కూడా మంచి వ్యక్తి, ఇటువంటి మంచి వ్యక్తి కూడా ప్రజాస్వామ్యంలో మన గలాన్ని అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి నన్ను ఆదరించినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానికానికి పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నా వ్యక్తిగతంగా నన్ను చూసి ఈ అబ్బాయికి కూడా మనం ఓట్లు వేయాలి, ఈ అబ్బాయిని కూడా మనం ఆదరించాలని చెప్పేసి నా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ముందరుంటాను, ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాను, ఖచ్చితంగా మీ ఆశీర్వాదంతో అసెంబ్లీలో గలం వినిపిస్తాను. జై హింద్.